ఒరిస్సాలో ఒక ఎమ్మెల్యే కుమార్తె ఇంకొక అబ్బాయిని ప్రేమించింది. వేరే కులానికి చెందినటువంటి అబ్బాయిని ప్రేమిస్తే ఆ తండ్రి అన్నీ పక్కన పడేసి తన పిల్లల బాగోగులే ముఖ్యమని చెప్పి వాళ్ళిద్దరికీ వివాహం కుదిర్చారు. అయితే అక్కడ ఉన్నటువంటి కులం ఏం చేసిందంటే, అంటే కుల పెద్దలందరూ కూడా నువ్వు వేరే వర్గానికి చెందినటువంటి వారిని అల్లుడిగా చేసుకుంటున్నావు కాబట్టి నీకు కుల బహిష్కరణ విధిస్తున్నామని చెప్పి ఇది ఇచ్చారు, నోటీసులు ఇచ్చారు. అలాగే వాళ్ళందరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని దీన్ని తీర్మానించారు. కానీ ఆ మాజీ ఎమ్మెల్యే మాత్రం భయపడలేదు. పిల్లలిద్దరూ ఉన్నత చదువులు చదువుకున్నారు, ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు, ఇష్టపడ్డారు, ఒకరి గురించి ఒకరికి తెలుసు, కష్ట సుఖాలు తెలుసు, వాళ్ళిద్దరు వయసు కూడా మెచ్యూరిటీ వయసు. కాబట్టి వాళ్ళిద్దరిని సంతోషపరచడానికి నేను వివాహం చేస్తున్నాను. మన పిల్లలు సంతోషంగా ఉండడమే కదా మనకు ముఖ్యం. కాబట్టి దీనికే వాళ్ళు కుల బహిష్కరణ చేస్తారంటే నేనేం చేయలేను, చేస్తే చేసుకునేవాడిని అన్న విధంగా ఆయన మాట్లాడారు. ఇది ఒరిస్సాలోని నవరంగ్పూర్ మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధానను తమ కులం నుంచి వెలివేస్తున్నట్లు అఖిల భారతీయ బొత్ర పరిషత్ ప్రకటించింది. సదాశివ కుమార్తెకు మరో కులం యువకుడితో 2 రోజుల కిందట వివాహం కుదిరింది. ఈ నేపథ్యంలో పరిషత్ నవరంగ్పూర్ జిల్లా అధ్యక్షుడు జగన్నాథ్ మాఖీ నేతృత్వంలో ఆదివారం జోర్గావ్ సమితి దమనగూడలో సమావేశం జరిగింది. ఈ విధంగా సదాశివ కుటుంబాన్ని తమ సామాజిక వర్గం నుంచి వెలివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రకటిస్తే ప్రకటించుకో, ఎవరికి నష్టం. ఇంకా ఎక్కడున్నావు? కులం తప్పేం కాదు, నీ కులాన్ని నువ్వు కాపాడుకో. వీలైతే ఏదైనా ఆపదలో ఉన్నోడికి సహాయం చేయండి, అంతేగాని కుల బహిష్కరణ చేయడం ఏంటి? వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? లేకపోతే ఎవరినైనా హత్య చేశాడా? వాడు ఎవరినైనా మానభంగం చేస్తే లేదా ఎవరినైనా హత్య చేస్తే మీరు కుల బహిష్కరణ చేయాలి. దురదృష్టం ఏంటంటే వాళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే మీరేమొచ్చేసి కుల బహిష్కరణ చేస్తారు. అదే కులంలో ఎవడైనా వేరే అమ్మాయిని మానభంగం చేయడము లేదా ఇంకెవరినైనా చంపడం మాత్రం చేసినటువంటి వారిని మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోరు. ఇప్పుడు ప్రేమించుకోవడానికి నేను పెద్దగా అంటే ఇష్టపడను, కానీ ఇక్కడ ఆ తండ్రి ఏం చెప్తున్నాడంటే ఇద్దరు ఉన్నత చదువులు చదువుకొని ఒకే కంపెనీలో పనిచేస్తున్నారంటే వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకుని ఖచ్చితంగా మంచిగానే లీడ్ చేస్తారు. ఎందుకు? తల్లిదండ్రులకి చెప్పారు. తల్లిదండ్రులు కూడా అటువైపు ఇటువైపు అందరూ ఆలోచించుకొని మంచి నిర్ణయం కదా. ఏ తండ్రి అయినా తన కూతురు యొక్క సంతోషాన్ని కోరుకుంటాడు. అంతేగాని 16 సంవత్సరాలు 17 సంవత్సరాల అమ్మాయిలాగా నేను ప్రేమించాను అనగానే పెళ్లి చేయడం, తర్వాత ఏమొచ్చేసి ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోవడం, లేకపోతే దాన్ని చంపేయడం, ఇలా రకరకాల జరుగుతున్నటువంటి ఇదైతే కాదు. అది అందరూ మెచ్యూరిటీగా ఉన్నారు. వీలైతే మీరు సహకరించాలి, అభినందించాలి, లేకపోతే ఊరుకోవాలి. కుల బహిష్కరణ చేస్తాం, ఇంకా ఎక్కడున్నారు? మారాలి. కులం మంచిదే, మీ యొక్క కులం మిమ్మల్ని కాపాడుతుంది. ఎవడి యొక్క బలం వాడికి ఉంటుంది. దాన్ని వెంటనే మీరు నిర్మూలించేయండి అని నేను చెప్పలేను, చెప్పకూడదు కూడా. కానీ ఆలోచించాలి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆలోచించాలి. మీ పిల్లలు ఎవరినైనా ప్రేమిస్తే ఏం చేస్తారు? ఇప్పుడు ఇది బయట ప్రపంచం, ఎవడికి పడితే వాడికి ఇచ్చేయలేం. అలాగే మన కులంలో కూడా పెదవులకి ఇచ్చి పెళ్లి చేయలేం కదా. ఏ తండ్రి అయినా తన కూతురు సంతోషం గురించి ఆలోచిస్తాడు. పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అలాగే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను చూసి మనం ముందుకు వెళ్ళాలి. అది ఇటువైపు అయినా సరే, అటువైపు అయినా సరే.